తలబంపరం పొన్నారా, మంగళగిరి మండలం, కాజా, గుంటూరు జిల్లా. ఇప్పుడు ఏం పంటలు వేశారు? అది బెండలు, అది మామూలుగా బెండలు ఈఎస్ ఇస్తాం. అది ఆ ఇత్తనం లూజ్ ఇత్తనం. అది సీడ్లో లూజ్ తీసి వేసాము. అది ఎకరం వేస్తే 10,000 అవుతాయి ఖర్చు. అది ఓకే. ఇప్పటి వరకు దిగుబడి కాయకు వచ్చేలాగే నీకు 20,000 ఖర్చు అవుతుంది. దానికి మొత్తం పంట చేతికి వచ్చే టైంకి 20,000 ఖర్చు అవుతుంది. అంతవరకు అది ఈ సిక్కులు వేసాము. దీనికి ఖర్చు వచ్చి నీకు 10,000 విత్తనాలు ఖర్చు, మొత్తం ఒక 10,000 20,000 ఖర్చు అవుతుంది దీనికి పాతకొచ్చేళ్ళకి. ఓకే. పాతకొచ్చిన కాబట్టి మందులు పట్టుకోవటం జాగ్రత్త. మందులు ఇప్పుడేం పెద్దగా ఇదే ఉండదు. పూత పిండి మీద బాగా మందులు, పూత రాలకుండా మందు కొట్టుకుంటే దిగుబడి పూత రాలకుండా మందు కొట్టాలి. ఇప్పుడు మీరు వేసిన రకం పేరేంటి? ఏది అది ఈఎస్ ఇస్తాం. అది ఈఎస్ 008 ఈఎస్ 008 నా ఇత్తనం. అది ఓకే. బెండలో ఎలా కేజీ ఎంత? కేజీ 500. ఈఎస్ 8 కేజీ 500. సీడ్ వేసి సీడ్లో లూజ్ తీసాను నేను. అది 500 కేజీ వచ్చి అమ్ముతాం మేము. ఓకే. మా దగ్గర విత్తనాలు ఉన్నాయి, 10 గంటలు ఉంటాయి విత్తనాలు. ఒక 5 గంటలు అమ్మాము, 10 గంటలు దాకా ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఆ విత్తనాలు అమ్ముతారా? అమ్ముతాం. ఇప్పుడు చెప్పండి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. అక్కడ ఫోన్ నెంబర్ నాకు ఐడియా ఉందండి. ఫోన్ నెంబర్ లాస్ట్ చెప్తాను. ఫోన్ నెంబర్ సరే సరే ఫోన్ వేసుకొని. ఓకే. ఇప్పుడు ఒక 5 గంటలు అమ్మే విత్తనాలు అవి 10 గంటల దాకా ఉన్నాయి. ఓకే. కేజీ వచ్చి 500 అయ్యి. ఈ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులు ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త తెగుళ్ళ గురించి. ఏదో ముడత తెగులు, ఈ కింద ఈ ఇప్పుడు మొక్క కదా బెల్ల పురుగు, సొలదండలో ఇవన్నీ కొట్టాకుండా జాగ్రత్త తీసుకోవటం. ఓకే. అది దీంతో ఇది ఇక్కడి నుంచి ఒక 10 రోజులు పోతే తేగ మొఖం వచ్చింది. ఇది 10-15 రోజులు పోతే. ఇప్పుడు ఈ పంట ఎన్ని రోజులు? ఇది 4 నెలల పంట. 4 నెలలకు వచ్చింది. ఇప్పుడు 2 నెలలు ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది కదా. ఓకే. ఇంకా 2 నెలలకు వచ్చేస్తుంది. 2 నెలలకు వచ్చేసింది. అసలు ఇప్పుడు అయితే ఆల్రెడీ ఇంత ఎత్తుండాల్సిన చెట్లు. ఇప్పుడు చెట్లు వెనక చిక్కేసాం కదా వర్షాలు లేక. ఇప్పుడు చెట్లు కాయతలోనే ఉండిపోయినాయి. ఇంకా 2 నెలలు. ఇప్పుడు అన్ని ఇప్పుడు హోల్స్ పడ్డాయి కదా చెట్లకి. అవి మిడత కొట్టింది. మిడత ఆడినాయి చెట్లు. ఓకే. ఈ సన్న పురుగు మిడతలేవు, దామాది అట్లా ఉంటాయి. ఓకే. మందు కొట్టే ఉండవు. ఇప్పుడు మందు కొట్టాక పయ్యాకు లేదు. ఇప్పుడు ఇది ఓకే. మందు కొట్టే పయ్యాకు లేదు. ఇది పయ్యాకు లేదు. కింద మిడతాడిది అనమాట. అలా మిడతాట చెంచాలు ఉంటాయి. మందు కొడితే ఏముండవు. పయ్యాకు లేదు కదా. కింద కానప్పుడు కొట్ల ముందు. ఇప్పుడు ఈ టైం ఇప్పుడు వర్షాలు కరెక్ట్ టైంలో పడ్డట్టేనా మీకు? యావరేజ్ వెనకపోయింది కదా. ఇప్పుడు మామూలుగా అయితే ఆగస్టులో కదా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యేది. జూన్లోనే స్టార్ట్ అవుతాయి. జూన్ అంతా అయిపోయింది. జూలైలో ఇప్పుడు ఇది ఆరుతడి పంటలు. జూలైలో వచ్చినాయి పంటలు. ఓకే. జూలైలో వాన పడింది. అంటే 50 రోజులు 40 రోజులు వెనకపోయింది. 40 రోజులు వెనకపడింది. ఇప్పుడు ఈ సైజు ఈ టైం ఈ సైజు ఉండాలి ఈ చెట్లు. ఓకే. జూన్లో పడి అంటే మీరు లేట్గా వేయడం వల్ల లేట్ అవుతుంది. వర్షాలు లేట్ వల్ల ఇప్పుడు లేట్ అయిపోయింది. లేకపోతే ఈ సైజు ఉండాలి చెట్లు ఇప్పుడు. ఓకే. లేట్ అవుతానా 40 రోజులు వెనకపోయింది. దాంతో కూర్చోవా? ఇస్తున్నారా? ఎప్పుడు పట్టుకొచ్చే ముందు కట్టలు పోతామని చెప్పండి. ఇంకా ఇప్పుడు ఈ పంట మీ చేతికి వచ్చే టైంకి ఎంత ఖర్చు అవుద్ది టోటల్గా? ఎంత ఖర్చు అయితే ఒక 30,000 దాకా అయితే ఎకరానికి 30,000. 30,000 పంటలు కాయ దిగాలికి. ఓకే. 30,000 ఆల్రెడీ. ఓకే. ఎట్లా ఉంటుంది ఈసారి? ఆశాజనకంగా ఉంటుంది అంటారా? దిగుబడి తక్కువ అవుతాడు. దిగుబడి కంపల్సరీ. అంటే కొంచెం లేట్గా వేయడం వల్ల దిగుబడి తక్కువ. మీ చెట్టు కట్టదు కదా. అవునులే. ఈ చెట్టు కట్టబడి ఏమన్నా పాత్రలోనే కాయలు వచ్చారు. క్వాలిటీ వస్తే క్వాలిటీ మందుని బట్టి క్వాలిటీ. మందుని బట్టి క్వాలిటీ. అసలు మందు వేయకుండా రావా? వస్తాయి. పురుగు నాకేసిద్దిగా. పోత నాకేసి కాయలే. మందుని కొట్టే దాన్ని బట్టి పంట ఉంటుంది దీంట్లో. ఓకే. దీంట్లో దీని వారంలో. ఓకే. మా విత్తనం 008 దగ్గర విత్తనం అమ్ముతాం. రన్నింగ్ అమ్ముతాం అన్నట్టు. ఓకే. చిక్కుడు ఇత్తులు ఉంటాయి. చిక్కుడు 008. ఓకే. కంపల్సరీ చిక్కుడు విత్తనాలు ఉంటాయి. కంపల్సరీగా ఉంటాయి. ఇప్పుడు ఆ విత్తనాలు ఏ నెలల్లో బాగా? 08 కదా.
808 808. అంటే ఎలాంటి నెలలకి అది అనువుగా ఉంటుంది? జూన్ నెల కానీ రన్నింగ్ ఇది. అది ఓకే. నేలలు ఎలాంటి నేలల్లో ఆ విత్తనం? ఈ చిక్కుడులా అయ్యా బెండ్ల రెండు పంటలు ఎప్పుడైనా లేదా దేంటైనా చిక్కుడు గరువు ఎక్కువ బాగుంటుంది. గర్భ నేల మీద బాగుంటాయి చిక్కుడు. ఓకే. గర్భ నేల మీద బాగుంటాయి. గర్భ నేలలు బెండ్లైన గర్భ నేల మీద బాగానే ఉంటాయి. అంటే వాటర్ ఎక్కువ ఉండాలి. బెండ్లైన గర్భ నేల మీద బాగా తెచ్చింది. అప్పుడు అది మీరు వేసిన గర్భ నేల లేదా ఎట్టండి ఆ బెండ్లు. అవునా, అద్భుతంగా ఉన్నాయి. ఓకే. మన విత్తనాలు మన దగ్గర ఉంటాయి. ఫోన్ నెంబర్ ఇచ్చాను నాకు. ఆ ఫోన్ నెంబర్ ఇస్తే నేను చెప్తాను. విత్తనాలు మన దగ్గర వచ్చే సంవత్సరం చిక్కులు కూడా ఉంటాయి. పచ్చి విత్తనం కూడా. ఓకే. చిక్కుడు విత్తనాలు తెల్ల విత్తనం ఉంటుంది. 008 ఇవి ఉంటాయి. మూడు రకాలు ఉంటాయి మన దగ్గర విత్తనాలు. ఇప్పుడు మీ దగ్గర దొరికే విత్తనాలు చిక్కుడు, బెండ, బెండ ఇత్తులు, చిక్కుడు ఇత్తులు. ఈ పంటలైనా మీరు వేసేది ఇంకేమైనా వేస్తారా? ఇవే వేస్తానండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, టమోటా ఇలాంటివి అవన్నీ వేసి తెగులు దెబ్బ తట్టుకోలేక వదిలేసా. 6 ఎకరాలు వేసి మాసిపోయా మిరపలో. ఓకే. 6 లక్షలు పట్టిన. ఇప్పుడు ఈ 2 తెగులు తట్టుకుంటాయి? తట్టుకుంటాయి. ఈ గట్టిగా తట్టుకుంటాయి. ఓకే. అది మళ్ళీ మొండి. ఓకే. గ్యారెంటీ ఉంటాయి. మీరు ఏమేమి విత్తనాలు అమ్ముతారు? ఆ విత్తనాల పేరు? 80 దండెత్తులు ఒకటి, చిక్కుడిత్తులు. నాటు చిక్కులు కాదే, తెల్ల విత్తనాలు చిక్కులు. పచ్చి చిక్కులు. ఓకే. 3 అమ్ముతారు. అవి ఏ నెలకు బాగా అనుకూలంగా ఉంటాయి? మే నెల, జూన్ నెల నుంచి. నేలలు ఏ నేలలు? గరువు నెల ఒకటి, 2 నెలలు బాగుంటాయి. 2. ఓకే. విత్తనాలు బాగానే ఉంటాయి. బాగుంటాయి. అంతే గరువు. కేజీ ఎంత విత్తనాలు? ఈ కేజీ వచ్చి బండిత్తులు వచ్చి కేజీ 500. సీడ్లు లూజ్ తీసాము. ఓకే. కేజీ వచ్చి 500. మామూలు కొనాలంటే 4000 చిల్లరు. 4200. సీడ్ ఇస్తున్నాం. ఏ కేజీ 500 లెక్క అమ్ముతాం. సీడ్ వేసి లూజ్ తీస్తాం. దాంట్లో కేజీ 500 లెక్క అమ్ముతాం. చిక్కుళ్ళు వచ్చి కేజీ 400. కేజీ 400. ఇప్పుడు మీ ఏమన్నా వాళ్ళకి కావాలంటే మీ ఫోన్ చేస్తే మీరు వాళ్ళకి అందిస్తారు. ఆల్రెడీ ఇప్పుడు చిక్కులు లేవు. బెండిత్తులు మాత్రం ఓన్లీ ఉండే 008 కంపల్సరీగా ఉన్నాయి. ఓకే. 10 గంటల దాకా ఉండి మళ్ళీ ఇత్తనం ఈ 2 నెలలు పోతే మళ్ళీ ఇత్తనం చేస్తాం. ఓకే. ఈ 2 నెలలు పోతే మళ్ళీ రైతుల దగ్గర తీసుకుంటాం, కొనుక్కొచ్చుకుంటాం. కేజీ 400. ఓకే. అంటే ఇక్కడ రైతుల దగ్గర తీసుకుంటే బాగా క్వాలిటీ ఉంటాయా? ఈ చిక్కుడుకాయల తెగుతాయి, బాగానే తెగుతాయి. మామూలు రైతు దగ్గర తీసుకుని విత్తనాలు. బెండ విత్తనాలు కూడా సీడ్ ఇత్తులు తీసుకొచ్చి రైతులే మామూలుగా వేసి ఆ విత్తనాలుగా అమ్ముకుంటారు. అవి కూడా రైతుల దగ్గర తీసుకుంటాం అనమాట. ఈ నాటు హైబ్రిడ్ ఇవి మీరు వేసాయి? నాటేనా? హైబ్రిడ్ అయితే అవి ఇంకో కుప్పు చిక్కులు, బోర్ చిక్కులు అని ఇంకో రకాలు ఉంటాయి. నాటే మామూలుగా. ఇప్పుడు మాకు ఏమైనా ఉపయోగం ఉందా ఇటు వల్ల? ఏమి చేస్తున్నారో ఎవరైనా అధికారులు చూస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మీరు అరెకరానికి 3 కిలోలు పెట్టాల్సింది 5 కిలోలు పెట్టాము. వర్షాలు సరిగా మొలక మళ్ళీ పడిత్తులు నాటాల్సి వస్తుంది. లేకపోతే తాటర విత్తనాలకు అయ్యే మంచి విత్తనాలకు పెట్టేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ తాటర ఖర్చు అయ్యాని ఇవన్నీ చాలా అయినాయి. మళ్ళీ విత్తనాలు కొనుక్కొచ్చుకొని మళ్ళీ నాటాల్సి వస్తుంది. మళ్ళీ కేజీ 400 లెక్క కొనాల్సి వస్తుంది. మీరు మరి ప్రభుత్వం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం చేయాలి ప్రభుత్వం మీకు? ఏమన్నా మాకు రైతులకి ఏమన్నా ఆధారం చూపిస్తే, అంటే మీరు కొనే వాటిలో సబ్సిడీ ఇవ్వడం కానీ, ఏదన్నా రుణమాఫీలు పాడు ఇవ్వటం కానీ ఏదన్నా చేస్తే బాగుండిద్దని మాకు. ఓకే. ఒకసారి మళ్ళీ మీ పేరు చెప్పండి. మర్రి వెంకటేశ్వరరావు. ఊరి పేరు? చిన్నకాకాని. ఓకే. ఎంతకాలం నుంచి చేస్తున్నారు మీరు? మేము దగ్గర 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. పూర్తిగా వ్యవసాయమే? ఈ 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ నుంచి మీకు ఏమీ రాలే ఇంతవరకు. గేదెలు ఉన్నాయి, గేదెల లోన్ అని ఇస్తారేమని బ్యాంక్ వాళ్ళని అడుగుతున్నా, ఎవరు ఇంతవరకు ఏమి అయ్యో ఇదిగా. ఎన్ని ఉన్నాయి గేదెలు? 4 ఉన్నాయి. పాడి గేదెలా? 2 పాడి, 1 సూడిది. మరి డైరీ ఫామ్ గవర్నమెంట్ మంచి సబ్సిడీగా ఉంటుంది. ఏది బ్యాంక్ వాళ్ళని అడుగుతున్నా కానీ అదిగో ఇదిగా అంటున్నారు. ఇంతవరకు ఏమి ఇట్లా ఊళ్ళో బ్యాంక్ అతను ఉన్నాడు, అడగడం కాదు, మీరు దరఖాస్తు చేసుకోవాలి దానికి సంబంధించి. బ్యాంక్ మేనేజర్ దగ్గర కూడా కలిసాం. కలిస్తే చూద్దామని అంటున్నాడు కానీ మాకు ఉపయోగం ఏమి. కాకానీలోనా? చిన్న కాకానీలో. ఓకే.
ఏమైనా ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో అందించి ఇన్పుట్ సబ్సిడీ అంటే మీరు పంటలు వేసుకోవడానికి ముందస్తుగా ఏమన్నా ఆర్థిక సహాయం చేయడం. ఓకే, పంటలు వేసుకుంటే ఆర్థిక సహాయం కూడా చేస్తే పెట్టుబడి కూడా వాడుకుంటా ఉంటాం కదా. అవునవునులే. రైతు భరోసా ఏం రాలేదా మీకు? మాకు రాలేదండి రైతు భరోసా కూడా. అది ఎందుకని? ఎందుకంటే మరి రాలే, మరి తెచ్చానికి అప్లికేషన్ అన్నీ ఫోన్ అన్నీ చేశాం. రైతు భరోసా అందరికి వచ్చినాయి. మీ పేరు మీద ఉందా పొలం? నా పేరు మీద ఉంది ఏకం. దేశానికి ఆహారాన్ని అందించే రైతుకి ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చాయంటే ఆ కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వాలు ఏమాత్రం వాళ్ళకి వెసులుబాటు కలిగించట్లేదు. ఏదేమైనా సీజనల్గా వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాల నుంచి గట్టెక్కడం కోసం వారు చేసే ప్రయత్నాలు మాత్రం ఒక్క రోజు కూడా వాళ్ళు విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటారు.